ఈశ్వరీబాయి వీరవనిత అన్నారు కాంగ్రెస్ లోక్సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే. తెలంగాణ కోసం ఆమె తీవ్రంగా పోరాడారని చెప్పారు. రవీంద్ర భారతిలో జరిగిన ఈశ్వరీబాయి సెంటనరీ సెలబ్రేషన్స్ కు ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ దంపతులకు ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును అందజేశారు మల్లికార్జున ఖర్గే. ఈశ్వరీబాయి జీవితం అందరికీ ఆదర్శమన్నారు నేతలు. రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరీబాయి సెంటినరీ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును గద్దర్ దంపతులకు అందజేశారు కాంగ్రెస్ లోక్సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే. అంబేద్కర్ తత్వాలను ప్రచారం చేసిన వీరవనిత ఈశ్వరీబాయి అన్నారు ఖర్గే. ఈశ్వరీబాయి లాంటి వారి పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్నారు. దళితులు, పేదల సమస్యల పరిష్కారం కోసం ఆమె పోరాడారని గుర్తు చేశారు. ఈశ్వరీబాయి को मैं एक 55 साल पहले से जानता था. ईश्वरीबाई उस जमाने में बाबा साहब अंबेडकर के उसूलों को लेकर जो लड़ाई लड़ी और तेलंगाना के लिए भी उन्होंने जो योगदान दिया और आज जो तेलंगाना है ये ऐसे लोगों के वजह से ही आज अस्तित्व में आया है. ఈశ్వరీబాయి వీరవనితని, ఆమెకు భయం అంటే తెలియదన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. రాజకీయ సిద్ధాంతాలు నమ్ముకొని పదవుల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేశారని గుర్తు చేశారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ఈశ్వరీబాయి మాట్లాడిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. అణగారిన ప్రజలకు విముక్తి కలిగించడానికి ఆమె ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. ఆమె 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూడా వారితో ఎమ్మెల్యే ఉండే సదవకాశం నాకు కలిగింది. రాజకీయాల్లో ఏం ముఖ్యమైన సైద్ధాంతిక స్ఫూర్తి, ఏ సిద్ధాంతం నమ్ముకున్నావో దాని పట్ల నీకు ఆసక్తి, అంకిత భావం. ఆమె అంబేద్కర్ గారి సిద్ధాంతాన్ని పూర్తిగా స్వీకరించింది. అదే ఒక స్ఫూర్తి. ఈశ్వరీబాయి గారి ప్రతిపక్షంలో ఉండే ఆమె ఉపన్యాసం, ఆమె ఉపయోగిస్తున్నటువంటి పదజాలం, ఆ తర్వాత ఎదుటి వాళ్ళని ప్రజల యొక్క సమస్య పరిష్కారం కొరకు ఆమె వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ప్రభావితం చేసింది. ఆమె ఎవరు అని పక్కన ఉన్న వాళ్ళని ఒకరిద్దరిని అడిగి నేను తెలుసుకున్నాను. ఈశ్వరీబాయి అడుగుజాడలో నడిచేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు మాజీ మంత్రి, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గీతారెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వమే గత 4 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని వర్ధంతి జయంతి చేస్తూ వస్తుంది. అమ్మ బాటలో నడిచే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మా నర్సింగ్ కాలేజెస్, నర్సింగ్ ఇన్స్టిట్యూషన్స్ పిల్లలు కూడా ఈ రోజు చక్కగా ఉత్తీర్ణులై వాళ్ళ ఫౌండర్ అయినటువంటి ఈశ్వరీబాయి గారు పేరుని నిలబెడుతున్నారు. సంపూర్ణ తెలంగాణ కోసం పోరాడిన వనిత ఈశ్వరీబాయి అన్నారు ప్రజా యుద్ధ నౌక గద్దర్. ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డు ఇచ్చిన ఈశ్వరీబాయి ట్రస్టుకు కృతజ్ఞతలు చెప్పిన ఆయన ఈ కార్యక్రమంలో తన ఆటపాటలతో అలరించారు. నేను అనేక మంది ఉమెన్ అంబేద్కరేట్స్ చూశాను. అందులో జయేశ్వరీబాయి ఒక్కతి. ఆమె ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఒక సంపూర్ణ తెలంగాణ రావాలన్నది, అది రాలేదు, మనమంతా ఎప్పుడు చేద్దామనేది దీక్ష తీసుకొని పోవాలి. ఆ సంపూర్ణ తెలంగాణ రావాలంటే ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఏ డిమాండ్ల కోసం మనం కొట్లాడమో ఆ సంపూర్ణ తెలంగాణ రాలి. అంతకుముందు సికింద్రాబాద్ లోనూ ఈశ్వరీబాయి శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈశ్వరీబాయి విగ్రహానికి నివాళులర్పించిన గీతారెడ్డి ఆమె ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.